ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండమైసమ్మ. ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అసలు 10 తర్వాత అంటే నైట్ 10 o'clock తర్వాత ఫుడ్ తినడం వల్ల మనకి కలిగే దుష్ప్రభావాల గురించి మనం తెలుసుకుందాం అండి. మెయిన్గా ఈ మధ్య ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఈ షిఫ్ట్స్ ఉన్నవాళ్ళు, లైక్ మార్నింగ్ డ్యూటీలని, ఆఫ్టర్నూన్ డ్యూటీలని, నైట్ డ్యూటీలని ఇలా ఉండడం వల్ల చాలామంది లేట్ నైట్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి డెవలప్ చేసుకుంటున్నారు. దీనివల్ల మనిషికి చాలా నష్టాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మెయిన్గా మనకి కలిగే దుష్ప్రభావాలు ఏంటంటే ఎసిడిటీ అంటాం. అదే యాసిడ్ రిఫ్లెక్స్ అంటే మన కడుపు ఉబ్బిపోవడం కానీ, లేదా ఏమంటారు పైకి ఇలా మనకి గ్యాస్ వల్ల పైకి తన్నుతున్నట్టు అనిపించడం కానీ జరుగుతుంది. ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే, మనం పడుకోవడం వల్ల మనకి ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వక ఆ ఫుడ్ పైకి తన్నుతుంది అనమాట. దీన్నే యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం. సో ఇవే కాకుండా వేరే, ఫర్ ఎగ్జాంపుల్, మనం బాడీ రిలాక్స్ అయ్యేటప్పుడు మన బాడీలో మెటబాలిజం అనేది, ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం, ఏదైనా ఆలోచిస్తున్నాం, దానివల్ల మన బాడీ మెటబాలిజం అనేది పెరుగుతుంది. మనం తిన్నా కూడా తొందరగా కరిగిపోతుంది. కానీ 10 గంటల తర్వాత తినడం వల్ల మనం తిన్నది ఏది కూడా ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు. మెటబాలిజం తగ్గి క్యాలరీస్ కూడా ఇప్పుడు కరిగే అవకాశం ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది, క్యాలరీస్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ క్యాలరీస్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఇదంతా కూడా బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం. ఈ క్యాలరీస్ పెరగడం వల్ల మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే కార్టిజోల్ అనేది రిలీజ్ అవుతుంది. కార్టిజోల్ రిలీజ్ అవ్వడం వల్ల మనం హెవీ వెయిట్ అంటే ఒబిసిటీ, స్థూలకాయం డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అట్ ద సేమ్ టైం తిన్న వెంటనే పడుకోవడం వల్ల మన సర్కీడియన్ రిథమ్ అంటాం. అంటే మన బాడీకి మినిమమ్ 2 to 3 hours, అంటే 2 hours అయినా తిన్న తర్వాత మనం పడుకోకూడదు. మినిమం 2 to 3 hours తర్వాతనే పడుకోవాలి. నేను అందుకే ప్రతి ఒక్కరిని 7 o'clock కల్లా తినేసేయమని చెప్తా. సో దట్ ఒక 10కి 11కి పడుకుని ఒక 2 to 3 hours గ్యాప్ వస్తుంది. కాబట్టి సర్కీడియన్ రిథమ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. సర్కీడియన్ రిథమ్ అంటే మన సైకిల్, మనం 24 hours మనం ప్రతిరోజు ఇదే టైంకి తింటాం, ఇదే టైంకి పడుకుంటాం. అలా ఆ సర్కీడియన్ రిథమ్ అనేది దెబ్బతింటే ఏమవుతుంది అంటే, లేట్గా ఫుడ్ తినడం వల్ల మన బాడీలో మెలటోనిన్ అనే న్యాచురల్ స్లీపింగ్ హార్మోన్ అనమాట, మన నిద్రకి కావాల్సిన హార్మోన్ అది ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో మనం ముందుగానే ఒక 3 hours ముందుగానే తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే కాకుండా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే, మనం తిన్న వెంటనే పడుకుంటే మన బాడీలో ఇన్సులిన్ అన్నది ప్రొడక్షన్ అవ్వదు. ఇన్సులిన్ ఎందుకు అంటే, మన బాడీలో ఏమంటారు షుగర్ తగ్గేయడానికి కానీ, కొవ్వు కరగడానికి కానీ ఉపయోగపడుతుంది ఇన్సులిన్. తిన్న వెంటనే పడుకుంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది అవ్వదు. సో మినిమం 3 hours మనం బిఫోర్ తిన్నాక పడుకుంటే ఏమవుతుందంటే, ఇన్సులిన్ ప్రొడక్షన్ అయ్యి మనకి షుగర్ టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు తగ్గుతాయి అన్నమాట. లేదా తిన్న వెంటనే పడుకుంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్టబ్బన్ ఫ్యాట్ అంటే స్థూలకాయం, పొట్ట దగ్గర ఉండే ఫ్యాట్ అనేది తిన్న వెంటనే పడుకుంటే పొట్ట అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే, మనకి ఈ తిన్న వెంటనే పడుకుంటే మన హార్ట్కి సంబంధించిన కొలెస్ట్రాల్ లైక్ ట్రైగ్లిజరైడ్స్ కానీ, లేదా టోటల్ కొలెస్ట్రాల్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ తిన్న వెంటనే మనం నిద్రపోవడం వల్ల సరిగా నిద్ర రాకుండా కలలు రావడం, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, లేదా కొన్ని సందర్భాల్లో పొద్దున పూట నిద్ర లేకపోవడం వల్ల ఫోకస్ అనేది ఉండదు, అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు. లేదా దేని మీదైనా ఏమంటారు ఒక అవగాహన, అంటే కొంచెం మోడరేట్గా ఏమవుతుందంటే ఒక మైకంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో హెవీగా బిర్యానీలు కానీ, రాత్రిపూట కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ తినేసి అస్సలు పడుకోకూడదండి. ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ షుగర్స్ కూడా కొంచెం పొద్దున్న ఎక్కువగా చూపించే అవకాశాలు ఉంటాయి. సో మై సజెషన్ టు ద పేషెంట్స్ ఏంటంటే, ఆల్వేస్ ఈట్ 7 o'clock, అంటే 7 గంటలకల్లా తినేసి మనం 10 గంటలకి, 11 గంటలకి, లేదా మీ ఇష్టం ఒక 2 hours తర్వాత ఎంత తొందరగా పడుకుంటే అంత మంచిదండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.